వీడియోలో మనం నేర్చుకుంటాం 5 అంకెల వరకు గల సంఖ్యలను అంచనా వేసి, ఒక క్రమంలో ఏర్పాటు చేయడం, ఇంకా సంఖ్యను తయారు చేయడం. ఇప్పటి వరకు మనం 5 అంకెల వరకు గల సంఖ్యల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలకు పరిష్కారం వెతుకుదాం. ఉదాహరణ: ఇది అనిల్ దుకాణం. ఇక్కడ మిఠాయి డబ్బాలు కొన్నున్నాయి. వీటిని అనిల్ ఒక క్రమంలో అమర్చాలి, అంటే అరేంజ్ చెయ్యాలి. కానీ అతను ఎలా క్రమబద్ధం చెయ్యాలి అన్న అయోమయంలో పడ్డాడు. మీరతనికి సహాయం చేయగలరా? ఈ మిఠాయిల డబ్బాల ధరలు, అంటే కాస్ట్, వేర్వేరుగా ఉన్నాయి. వీటి ధరలను అంచనా వేసి, అంటే కంపారిజన్, వీటిని వ్యవస్థితం చెయ్యవచ్చు. ముందుగా మనం ఏ సంఖ్య ఎన్ని అంకెలతో తయారైందో తెలుసుకుందాం. ఎన్ని తక్కువ అంకెలుంటాయో అంతే చిన్న సంఖ్య, అనగా 75 అన్నిటికన్నా చిన్న సంఖ్య. అందుకని మనం 75 రూపాయల విలువ గల డబ్బాలను అన్నిటికంటే కింద పడదాం. ఒకవేళ అంకెల సంఖ్య సమానంగా ఉంటే అప్పుడు ఆ సంఖ్యలను ముందుగా ఎడమవైపు ఉన్న అంకెని అంచనా వేసి, అంటే దాని స్థానిక విలువ, అంటే ప్లేస్ వాల్యూని చూస్తాము. ఇక్కడ 1 అన్నిటికన్నా చిన్న సంఖ్య, అంటే దాని స్థానీయ విలువ అన్నిటికన్నా తక్కువ. అందుకని 125 ఈ రెండిటికన్నా చిన్న సంఖ్య. రండి, 125 రూపాయల విలువ గల అన్ని డబ్బాలను 75 రూపాయల విలువ గల డబ్బాలపైన పడదాం. ఇప్పుడీ 2 డబ్బాలను చూస్తే ఎడమ ఉన్న అంకె సమానంగా ఉంది. అందుకని మనం దాని ముందున్న అంకెని అంచనా వేస్తాం. ఇది కూడా సమానమే. అందుకని మనం దాని ముందున్న అంకెని బేరీజు వేద్దాం. ఇక్కడ 5, ఈ అంకె 8 కంటే చిన్నది. అందుకని 215 218 కంటే చిన్న సంఖ్య అయింది. రండి, 215 రూపాయల ధర గల డబ్బాలను వీటి మీద పడదాం. ఇక్కడ మిగిలిన 218 రూపాయల ధర గల డబ్బాలను అన్నిటికంటే పైన పడదాం. ఈ విధంగా మనం చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు క్రమబద్ధం, అంటే అరేంజ్ చేసి ఆరోహణ క్రమంలో ఉంచాము, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంచాము. ఒకవేళ దీన్నే తిరగరాస్తే, అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు క్రమబద్ధం చేస్తే అవరోహణ క్రమం, అంటే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఒక క్రమంలో చూశాక అనిల్ అయోమయం దూరమైంది. మరో ఉదాహరణ: 5, 0 మరియు 2 నుండి అంకెలను పునరావృతం, అంటే రిపిటీషన్ చెయ్యకుండా 3 అంకెలు గల సంఖ్యను తయారు చెయ్యండి. అంకెలను చూస్తూ మనం సంఖ్యను తయారు చేయవచ్చు. ఇక్కడ మనం 502 ఈ సంఖ్యను తయారు చేశాం. ఈ సంఖ్య యొక్క అంకెలను మార్పు చేసి, అంటే షిఫ్టింగ్ చేసి, మనం మరికొన్ని సంఖ్యలను తయారు చేయవచ్చు. అయితే మనకిచ్చిన పరిమితి ఏమిటంటే అది 3 అంకెల సంఖ్య అయి ఉండాలి. ఇక్కడ అన్ని 3 అంకెల సంఖ్యలే ఉన్నాయా? ఇందులో 025, 052 ఈ రెండూ 3 అంకెల సంఖ్యలు కావు. అలా ఎందుకు? ఎందుకంటే ఏ సంఖ్య ముందైనా 0 పెడితే ఆ సంఖ్య పరిమాణంలో మార్పు రాదు. అంటే 25 మరియు 52 రెండూ కూడా 2 అంకెల సంఖ్యలే. ఈ విధంగా ఇవ్వబడిన అంకెల నుండి కేవలం ఇవే 3 అంకెలు గల సంఖ్యలను తయారు చేయగలం. మరో ఉదాహరణ: 9, 6, 3, 7, 4 ఈ అంకెల నుండి 9ని పదుల, అంటే టెన్స్ స్థానంలో ఉంచి అన్నిటికన్నా పెద్ద, అంటే గ్రేటెస్ట్, మరియు అన్నిటికన్నా చిన్న, అంటే స్మాలెస్ట్ సంఖ్యను తయారు చేయండి. ఇవ్వబడిన పరిమితితో అన్నిటికన్నా పెద్ద మరియు అన్నిటికన్నా చిన్న సంఖ్యలను తయారు చేయండి. పరిమితి ప్రకారంగా ముందుగా 9ని పదుల స్థానంలో రాయండి. పెద్ద సంఖ్య కోసం మిగిలిన అంకెలను అవరోహణ క్రమంలో వ్యవస్థితం చెయ్యండి. ఇంకా చిన్న సంఖ్య కోసం మిగిలిన అంకెల నుండి ఆరోహణ క్రమంలో వ్యవస్థితం చెయ్యండి. దీంతో తయారైన పెద్ద సంఖ్య 76,493 మరియు చిన్న సంఖ్య 34,697. దీంతో మీకు 5 అంకెల గల సంఖ్యల గురించి చక్కగా అర్థమై ఉంటుంది.
ఈ వీడియోలో మనం 5 అంకెల వరకు గల సంఖ్యలను అంచనా వేసి ఒక క్రమంలో ఏర్పాటు చేయడం ఇంకా సంఖ్యను తయారు చేసే ఉదాహరణలను నేర్చుకున్నాము.